ఈ 2.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో వరి రైతులకి మేము నేరుగా వాళ్ళ అకౌంట్లకి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో 80,000 కోట్ల రూపాయలు మేము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి మిత్రులకు తెలియాలి, ఈ యాసంగి ఇప్పుడే అయిపోయిన యాసంగి, ఈ యాసంగిలో 82 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసినాం. 19,000 కోట్ల రూపాయలు మరి నేరుగా వరి రైతులకి వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో 48 గంటల్లో పైసలు వేసినాం. మరి ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్కి వస్తే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని చట్టపరంగా పార్లమెంట్ చేసిన చట్టపరంగా ఏర్పాటు చేసిన సంస్థ వాళ్ళ హయాంలోనే కూలిపోయింది, వాళ్ళ హయాంలోనే ఎన్డీఎస్ఏ వచ్చింది. వాళ్ళు ఏమంటే ఈ ఫౌండేషన్ అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఈ బ్యారేజెస్ లో నీరు నిలపడానికి వీలు లేదు, ఇది ప్రమాదకరం. మరి వాళ్ళు స్పష్టంగా ఇప్పుడు నీళ్లు నిలపడానికి వీలు లేదు, మీరు ఫలానా టెస్టింగ్ చేయండి,